నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అమరుల సేవలు స్ఫూర్తిదాయకం, ఘనంగా నివాళులర్పించిన కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఊరుకునేది లేదు, వైసీపీ నాయకులకు భక్తుల ఘాటు హెచ్చరిక. ఏపీలో వెల్నెస్ ట్రాక్తో తొలి యోగా పార్క్ ఇదే. 10వ డివిజన్లో ప్రారంభించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలీస్ అమరవీరుల త్యాగాలు నిరుపమానం. సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్. శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటే. జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ కమరేషన్ డే ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్ పోలీస్ అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యతమిచ్చే మీ సేవలు అమూల్యం. రాష్ట్రం, ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉంది అన్నారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడ్డాఖ్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని, ఆ సేవాస్ఫూర్తిని, వారి ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరుగుతుందన్నారు. నరసింహకిషోర్ మాట్లాడుతూ, దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, అడిషనల్ ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీలు ఎస్బి బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 191 మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా మీ యొక్క సంరక్షణ చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది. రాజకీయ పార్టీలు కూడా మా భద్రత కూడా మీరే చూస్తారు కనుక, కేవలం వేదికల మీద ఉపన్యాసాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క సంరక్షణని, సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిన్నని మీరందరూ చూశారు, ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి యాన్యువల్ లీవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది. దీని ద్వారా రాత్రనక పగలనక కష్టపడేటువంటి పోలీసులు, తతిమా ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళొచ్చు, కుటుంబాలతో గడపచ్చు, కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు. ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదట ఫోన్ వచ్చేది పోలీసులకే. తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు అవ్వటం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు, మీకు మీ ప్రాణాలకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి, సమాజాన్ని శాంతి భద్రతల వైపు నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న మా అందరికీ ఉంది, రాజకీయ నాయకుల మీద అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ప్రత్యేకంగా నమ్ముతూ, ముఖ్యంగా అమరులైనటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, మన జిల్లాకి సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఒక 10-15 సంవత్సరాల కిందట ఉండేవి. మీ అందరికీ తెలుసు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సభ్యులు, అలాగే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఈ నగరంలో పోలీసులు పట్టుకొని వారిని నిర్బంధించడం జరిగింది. అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకమైన ఎన్కౌంటర్స్లో మీరందరూ కూడా చాలామంది సీనియర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇంజరీస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ జరిగినటువంటి ఏదైతే త్యాగాలు ఉన్నాయో వీటన్నిటినీ సంస్మరించుకొని మనందరం ఇప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడితేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా, సేఫ్గా వాళ్ళు జీవనం సాగించగలుగుతారు.
మనం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల గురించి, అమరవీరుల త్యాగాల గురించి మనం స్మరించుకుంటున్నాము. ఇది 1959లో మన దేశంలో, భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాఖ్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ కోసం త్యాగాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ 21, 1959 నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి వాన వచ్చినా, వరదలు వచ్చినా సంరక్షణ కోసం, శాంతి భద్రతల కోసం ఎప్పుడూ కూడా పోలీస్ ముందుంటారు. పోలీసే కాదు, పోలీస్ వాళ్ళ డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగాన్ని చేస్తుంటారు. కందుకూరులో జరిగిన హత్య ఘటన కూటమి ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో బత్తుల మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల కాలంలో చేసిన విధ్వంసాన్ని, గొడవలను పూర్తిగా కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్కు, జనసేన పార్టీకి ఆపాదించడం పట్ల ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వంగవీటి నరేంద్ర, జక్కంపూడి రాజా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఇటువంటి ఘటనలు జరిగితే కనీసం స్పందించారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రంలో ఏం జరిగినా రాజకీయ కోణంలోనే చూడటం దారుణమని అన్నారు. కులం రంగు పులిమి రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలని చూడటం మానుకోవాలన్నారు. మీరు పేరు పెంచుకోవాలని, మీరు ఫేమ్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే మాత్రం జన సైనికులు క్షమించరు, అలాగే ప్రజలు కూడా క్షమించరు. ప్రజలందరూ చూస్తున్నారు. ఒక ధర్మ పరిపాలనకి, ఒక మంచి పాలనను అందించడం కోసం, అందరినీ అభివృద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయం యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రులందరూ సంతోషిస్తున్నారు. అలాంటి వారికి ఏ మూల ఏం జరిగినా మీరు వారిపై ఆపాదించి మీరు పార్టీ పరంగా పేరు పెంచుకోవడం కోసమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేయగలిగామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం చేస్తే మీ జీవితం ఇప్పటికే ప్రజలన్నీ కూడా అన్నీ ఓడబీకి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా దిగజారిపోవద్దని మరొకసారి పత్రిక ముఖంగా మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. అలాగే చూస్తే మీరు వెళ్ళి పరామర్శించవచ్చు, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయచ్చు, ఆ కుటుంబానికి అండగా ఉండొచ్చు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపడం అనేది సూర్యుడికి చెయ్యబెట్టి అడ్డు పెడితే మీరు ఆపుదామనుకుంటారేమో, సూర్యుడు మాత్రం ఆగడు. అలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకాశం వైపు చూసి ఉమ్మూస్తే ఆ ఉమ్ము మీ ముఖం మీద పడతాను మరోసారి గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ రాజకీయం చేయాలన్నా మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఆ నమ్మే పరిస్థితి లేక మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్ళి మీరు మీ యొక్క రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అధినాయకుడి దగ్గర గొప్పలు పొందడానికో, లేకపోతే దేశంలోనే అతి గొప్ప పేరుగాంచినటువంటి ప్రధానితో కూడా గౌరవప్రదంగా ఒక తుఫాన్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అనే మాటనే ప్రధానితో కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి మీద కానీ మీరు ఇలాంటి రూమర్ సృష్టిస్తే మీరు ఫేమ్ అవుతారనుకుంటున్నారేమో. ఇంకా మీ జీవితం ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది. ఓ 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశాలు కూడా కోల్పోతారని చెప్పి జక్కంపూడి రాజా గారు మీకు మరోసారి తెలియజేస్తున్నాం. అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంబటి రాంబాబు అంటే సంబరాల రాంబాబు గారు, ఆయన అధికారంలో ఉన్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. మరి కొంతమంది మీద ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా గారు కానీ, ఇంకొంతమంది పెద్దలు కానీ కావాలని వైసీపీ ఇంటెన్షనల్గా చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లను పంపడం, కమ్యూనిటీలో డీవియేషన్ తీసుకురావడం. వంగవీటి నరేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు,
మరి ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు బాధ్యత గల పౌరులుగా ప్రజల మధ్యన సత్సంబంధాలు ఉండే విధంగా, నేరం చేసిన వారిని తగిన శిక్ష విధించే విధంగా ఆ రకంగా మాట్లాడితే బాగుంటుంది. కానీ వీరు చేసేటువంటి వ్యవహారం కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ బాగోలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్న చోటికి అభివృద్ధి తీసుకెళ్లి అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగిస్తున్నామని, అందులో భాగంగానే యోగా థీమ్ పార్క్ ప్రారంభించామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్ వాసు అన్నారు. త్వరలో మరో ప్రాంతంలో మ్యూజిక్ థీమ్ పార్క్ ప్రారంభిస్తామని తెలిపారు. స్థానిక 10వ డివిజన్ మోడల్ కాలనీలో సుమారు 50 లక్షలతో యోగా థీమ్తో ఆధునీకరించిన యోగానంద స్వామి పార్కును ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, వై శ్రీను, జామి సత్యనారాయణ, రేలంగి శ్రీదేవి, కమిషనర్ రాహుల్ మీనా తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ సుమారు 40 లక్షలతో యోగా థీమ్ పార్క్ అభివృద్ధి చేశామన్నారు. రాజమండ్రిలో రాబోతున్న థీమ్ బేస్డ్ పార్కులో యోగా పార్కు ఒకటన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఆయుర్వేద మొక్కలు, పతాంజలి విగ్రహం ఏర్పాటు చేస్తూ యోగా పార్క్ అభివృద్ధి చేయటం అభినందనీయమన్నారు. షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడే ఆయుర్వేద మొక్కలు ఎక్కువగా వేశారని కొనియాడారు. థీమ్ బేస్డ్ పార్క్స్లో ఒకటి ఈ యోగాంధ్ర పార్క్. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగా డే ఏదైతే ఉందో పురస్కరించుకొని రావడం, యోగాని రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు, సంస్థలు, ప్రజలు యోగా చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం పురస్కరించుకొని దాని స్ఫూర్తితో ఈ రోజున యోగాంధ్ర పార్క్ అన్నది రాజమహేంద్రవరంలో ఒక థీమ్ బేస్డ్ పార్క్గా తీసుకోవడం జరిగింది. పతాంజలి ధ్యాన మందిరం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఏదైతే ఈ యొక్క ఆది గురు పతాంజలి గారిని స్మరిస్తూ ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ఆ పతాంజలి చుట్టూ కూడా ఒక వెల్నెస్ ట్రాక్ కూడా ఏర్పరచడం జరిగింది. ఈ వెల్నెస్ ట్రాక్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఎప్పుడైతే ఈ వెల్నెస్ ట్రాక్ మీద నడవడం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయో దాని స్ఫూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్నెస్ ట్రాక్ అన్నది రాజమహేంద్రవరంలోని మొట్టమొదటిసారిగా వచ్చిందని నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ నివాళులర్పించారు. వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం అక్టోబర్ 21 నాడు పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు కమాండెంట్ ధర్మప్రకాష్, సెకండ్ ఇన్ కమాండ్ దీప, డిప్యూటీ కమాండెంట్లు దీపక్ కుమార్, డాక్టర్ నితిన్ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో చైనా దళాల మెరుపుదాడికి గురైన ధైర్యవంతులైన జవాన్ల త్యాగాలను పోలీసు సంస్మరణ దినోత్సవంగా గుర్తు చేస్తుందన్నారు. అమరవీరులు పోలీసు దళాల ధైర్యం, అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. అమరవీరులైన పోలీస్ అధికారులు, సిబ్బంది పేర్లను చదివి వినిపించిన తర్వాత పోలీస్ బ్యాండ్ ముందుకు సాగింది. अधीनस्थ अधिकारीगण और यहाँ पर उपस्थित समस्त हमारे प्यारे भाई, आज 21 अक्टूबर को जो स्मृति दिवस हम लोग मनाते हैं, पुलिस स्मृति दिवस, ये एक फोर्स के लिए, पुलिस बल के लिए एक बहुत ही महत्वपूर्ण दिन है, क्योंकि आज ही के दिन 1959 में हमारे सीआरपीएफ के कार्मिक जो हॉट स्प्रिंग में चाइना के साथ लड़ते हुए वीर गति को प्राप्त हुए, और उसी वर्ष से प्रत्येक वर्ष हम लोग पूरे पुलिस में, सीआरपीएफ हो या स्टेट गवर्नमेंट के पुलिस हो, सभी जगह यह पुलिस कमेमोरेशन डे मनाया जाता है। मैं इस समय यहाँ पर उपस्थित इसलिए हुआ हूँ कि ये दिवस मनाकर उन शहीदों को याद करें जिन्होंने अपने देश की सेवा के लिए, देश की रक्षा के लिए एक महत्वपूर्ण अपना बलिदान दिया है। आपको मालूम होना चाहिए कि पहले आज़ादी के बाद केवल एक ही केंद्रीय जो बल था, एक ही था, मात्र सीआरपीएफ, लेकिन धीरे धीरे आवश्यकता बढ़ी तो बीएसएफ आया,
और ITBP, SSB, CISF है। लेकिन 1959 में सरहद की जो सुरक्षा थी वो भी CRPF के द्वारा की जाती थी, और उसी में चाइना के बॉर्डर पर भी हमारे वीर साथी थे। उन्होंने उस परिस्थिति में लड़ाई किया जब वहाँ पर कुछ भी नहीं था। मुझे याद है कि मैं भी हॉट स्प्रिंग 2001 में गया था। 2001 में जब गया तो यह अनुभव हुआ कि 1959 में हमारे कार्मिक वहाँ किस प्रकार से ड्यूटी करते होंगे। न वहाँ पर हवा है, न पानी है, न पेड़ है, न पक्षी है, न जानवर है। लेकिन वैसी परिस्थिति में, जबकि आज जो 2001 और आज की परिस्थिति में काफ़ी बदलाव आया है और बहुत सारी सुविधाएं अभी दी जा रही हैं, क्योंकि हॉट स्प्रिंग भी लेह से पैदल ही जाना पड़ता था। लगभग 2 दिन 3 दिन का सफ़र होता था, और 10 कदम चलने के बाद भी सांस फूलना शुरू होता है, क्योंकि वहाँ पर ऑक्सीजन नहीं है और पानी भी नहीं है, बर्फ़ का पानी है। तो समझ जाएं कि हमारे जो साथी थे, हमारे जो शहीद प्राप्त हुए और जो भी कार्मिक वहाँ पर घायल हुए, वो किस परिस्थिति में CRPF का प्रतिनिधित्व करते हुए देश की सेवा कर रहे थे। हम आज उनके बलिदान को सर्वोच्च मानते हैं कि आज उन्हीं के बल पर हम CRPF पुलिस के जितने भी हैं आज यहाँ पर हैं, कि इस गौरव के साथ खड़े हैं कि उन्होंने जो बलिदान दिया, एक अहम भूमिका देश की सेवा के लिए निभाया, वो हम लोग के लिए बहुत महत्वपूर्ण है। मैं पुनः उन बलिदान साथियों को आज 21 अक्टूबर के दिन श्रद्धांजलि देता हूँ, नमन करता हूँ कि हमारे वीर साथी ने देश की सेवा के लिए ये किया। साथ ही साथ आप लोगों को भी आगे देश की जहाँ भी आवश्यकता हो, हम लोग CRPF या अन्य भी जो पैरामिलिट्री फोर्स है जो देश की सेवा के लिए लगी हुई है, वो और अच्छा से काम करने की जो प्रेरणा 21 अक्टूबर 1959 से मिली है वो जारी रखेंगे। और इस अवसर पर पुनः उन साथियों को जिन्होंने बलिदान दिया, बहुत बहुत శ్రద్ధాంజలి। ధన్యవాదాలు। గత 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని, ఆ పార్టీ నాయకులను ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించి మూలన కూర్చోవాలని బుద్ధి చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కందుకూరులో జరిగిన హత్యను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని, ఆ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి మనోధైర్యం కలిగించకుండా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. సంబరాల రాంబాబు పకటవేషగాళ్ల ఎప్పుడూ జనసేనను, పవన్ కళ్యాణ్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు వంగవీటి నరేంద్ర, జక్కంపూడి రాజాల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. జనసేన నాయకులు గంటా స్వరూప, వైవిడి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, గుర్రం శ్యామసుందర్, గౌతమి, పాలేపు కళ్యాణి, శాలిని, విన్నవాసు, అల్లాటరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు మీ తరపున ఎవరో పెట్టేస్తారు. మనకి సంబరాల రాంబాబు, మన సంక్రాంతి కూడా వచ్చేస్తుంది, బుడబొక్కలాడు అంటాం కదా. ఎప్పుడు కూడా అతను మినిస్టర్ అయ్యుండి గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడేవాడు, ఇంక వేరేది ఏం లేదు. అతని సాకేంటో కూడా మర్చిపోతాడు, అలా చేశాడు. అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పినా సరే మరలా ఇప్పుడు ఆ సంబరాల రాంబాబు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా సరే, ప్రతిపక్షంలో ఏంటి అసలు అతను డిపాజిట్లో రాలేదు. అటువంటి వాడు కూడా మళ్ళీ ఈయన ఏది సినిమా గురించైనా దేని గురించైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికే ఆ పగడాసగాడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. అలాగే మన జక్కంపూడి రాజా గారు, అలాగే వంగవీటి ఆ పేరు, ఆ ఇంటి పేరు బ్రాండ్ని వాడుకొని ఏదో చేసేద్దామని ఏదో మాట్లాడుతుంటాడు నోటితోలు నరేంద్ర గారు. వీళ్ళు
శవరాజకీయాలు చేయడానికి, కులాల మధ్యన గొడవలు పెట్టడానికి పెడుతుంటారు. వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు. వీళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతుంటారు. అలా అంటారు. A1 ముద్దాయి అంట, ఎవరు పవన్ కళ్యాణ్ గారంట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు A2, A3 చేర్చాలంట. A1 అంటే మనకు గుర్తొచ్చేది ఎవరో, జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఆర్థిక నేరస్తుడు, కరెక్ట్గా సూటబుల్ కూడా అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పచ్చకామలో ఊరంతా పచ్చగా కదా వైసీపీ పార్టీకి A1 ముద్ద అని పెట్టుకుని అందరినీ కూడా అలా చూడాలనుకుంటున్నారు వీళ్ళు. శవం మీద పుట్టి శవం పేరుతో పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. మొన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పాశవిక హత్యలో దానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ, ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్నదానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం. ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి, ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులను మాత్రమే పంపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులను మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన నాయకులను ఎందుకు పంపించడం లేదు? మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా, మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంతో 1943 అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం భారతదేశం కోసం నేతాజీకి వెన్నుదన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్ధపడిన యోధురాలు నీరా ఆర్య స్వాతంత్రం అనంతరం భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్లను స్మరించుకున్నారు. నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినం 1943 అక్టోబర్ 21వ తేదీ అని, ఈ రోజునే నేతాజీ సారథ్యంలో అధికారికంగా భారతీయ పాలన అధికారంలోకి వచ్చిందన్నారు. భారతీయుల వీరోచిత పోరాటాలకు, నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజని కొనియాడారు. ఆర్పీసీ నాయకులు పెండియాల కామరాజు, కాసాట్ రాజు, డివి రమణమూర్తి, లంకా దుర్గాప్రసాద్, బర్లా ప్రసాద్, ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి చారిత్రక వాస్తవాలలో అనేక అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల్ని వెలికితీసి ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, నేతాజీ సారథ్యంలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆనాటి స్వాతంత్రం, సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. భారతదేశం మొత్తం మీద ఈ నేతాజీ సాధించినటువంటి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది. ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ 21 ఒక గొప్ప దినంగా,
స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 అనేది ప్రకటించుకున్నటువంటి రోజు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించినటువంటి రోజు. కానీ బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకున్నటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగున పడేశారు. కానీ ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకున్నటువంటి రోజుని గొప్పగా స్మరించుకొని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తున్నాం. అక్టోబర్ 21 స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, రూడా మాజీ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి దీపావళి పండుగను స్థానిక దానవాయిపేటలో ఉన్న బాలికా సదనంలో చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఎదురుగా గల స్త్రీల అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికా సదనం చిన్నారుల వద్దకు బాణసంచాతో వెళ్లిన మేడపాటి షర్మిలారెడ్డి అక్కడ దీపాలు వెలిగించి వారితో కలిసి సందడి చేశారు. టపాసులు కాల్చుతూ ఆనందం పంచుకున్నారు. ప్రతి ఏటా వారితోనే తాను దీపావళి పండుగ జరుపుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చిన్నారులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమం ముందు రంగవల్లులతో అలంకరించి వృద్ధులకు మిఠాయిలు, పండ్లు పంచి నగదును నిర్వాహకులు రాంబాబు బహూకరించారు. దీపావళి మతాబులు కాల్చుతూ వృద్ధులు చిన్నపిల్లల్లా కెరింతలు కొడుతూ ఆనందించడం తన మనస్సుకు చాలా సంతృప్తినిచ్చిందని రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక భోజన ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మీరా కుమారి, సింధు, దివ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరులో అక్టోబర్ 27 జరగనున్న గోదావరి హారతి కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాణి సుస్మిత మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగే గోదావరి హారతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వీక్షకుల సౌకర్యార్థం సిట్టింగ్ ఏర్పాట్లు పెంచుతున్నామని తెలిపారు. 3 పంట్లు ఏర్పాటు చేసి వేదికను విశాలంగా మార్చినట్లు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వారి సాంప్రదాయం ప్రకారం గోదావరి తీరంలో హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక కళ్యాణం కోసం ఈ హారతి కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మికంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సూరపనేని చిన్న, పిల్లలమర్రి మురళీకృష్ణ, దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎన్వి శివరామకృష్ణ, కలగర శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. సరిపట్టు కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు పుష్కర్ ఘాట్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, లాకర్లను పరిశీలించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను, పడవలను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాటు వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని, అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ ఇన్ఛార్జ్ రీటా, ఈఈ మాధవి, డిఈ సత్యనారాయణ, ఏఈలు వెంకటేష్, ఆంజనేయులు ఉన్నారు. Barkari Road, hospital, swimmers with boat. 5 days, 4 Mondays, 5 days. వాటర్ ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరుల సేవలు స్ఫూర్తిదాయకం, ఘనంగా నివాళులర్పించిన కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఊరుకునేది లేదు, వైసీపీ నాయకులకు భక్తుల ఘాటు హెచ్చరిక. ఏపీలో వెల్నెస్ ట్రాక్తో తొలి యోగా పార్క్ ఇదే, 10వ డివిజన్లో ప్రారంభించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలీస్ అమరవీరుల త్యాగాలు నిరుపమానం, సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్. శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటే, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.